హలో ఫుడీస్, వెల్కమ్ టు టేస్టీ సతీష్. ఇవాంటి స్పెషల్ రవ దోశ. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే రవ దోశ క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే ఖచ్చితమైన ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బియ్యపిండి, ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మైదాపిండి, హాఫ్ కప్ మైదాపిండి, తర్వాత సన్నంగా తరుగుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి కర్డ్, పెరుగునైతే హాఫ్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొలత తీసుకున్నాను, దాన్ని బట్టి మాత్రమే మీరు కూడా అలాగే తీసుకోండి. నేను చెప్పే టిప్స్తో ఇలా చేస్తే మాత్రం క్రిస్పీగా చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా సన్నంగా తరుగుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి. సన్నంగా తరుగుకోవాలన్నమాట కరివేపాకు కూడా. దాని తర్వాత సన్నంగా తరుగుకున్న అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఎన్ని కప్పులు అయితే వేసామో అన్ని కప్పులు 3.5 కప్స్ వాటర్ వేయాలన్నమాట. మనం కొలత పెట్టాం కదా, ఆ కొలతకి 3.5 కప్ అయితే వేసుకోవాలి. పల్చగుంటేనే మాత్రమే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి అనమాట. ఉండలు లేకుండా కూడా కలుపుకోవాలి, లేదు కలపకుండా ఉండిపోతే మాత్రం ఉండలుగా ఉండిపోతాయి. అలాగైతే మాత్రం ఫుల్ అంటే పెనం మొత్తం మంట వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ చివరన కాలిపోవడము, మధ్యలో ఆగిపోవడం అలాగేం ఉండకుండా మంట రావాలి. దాని తర్వాత చూడండి, ఇలాగ వచ్చిన తర్వాత సౌండ్ మాత్రం ఇలా రావాలన్నమాట. చూసారా, అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే మాత్రమే రవ దోశ అనేది టేస్టీగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. గీని యాడ్ చేసుకోవాలి. గీ అయితే మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అట్టు అనేది నీట్గా వస్తుంది, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. గీ కానీ ఆప్షనల్, గీ అయితే గీ వేసుకోవచ్చు, ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు. కానీ ఆయిల్ మాత్రం చాలా క్వాంటిటీ అయితే మాత్రం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. సైడ్లో కాకుండా ఈక్వల్గా వేస్తేనే ఆయిల్ చూడండి ఇంత క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి నేను చెప్పే ఈ టిప్స్తో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.